రాష్ట్ర ప్రభుత్వ వివక్ష నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తమ డిమాండ్ సాధనకై జర్నలిస్టులు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వివక్ష నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తమ డిమాండ్ల సాధనకై గురువారం జర్నలిస్టులు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గన్ పార్క్ నుండి సచివాలయం ముట్టడికి బయలుదేరిన జర్నలిస్టులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన చలో హైదరాబాద్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి తరలి వచ్చిన జర్నలిస్టులు గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పూలు పెట్టి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 12 ఏళ్లుగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా పాలకులు వివక్ష చూపుతున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు అన్న నినాదంతో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన జర్నలిస్టులను పాలకులు చిన్నచూపు చూడడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మొండి చేయి చూపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణలో అనేక చిన్న మధ్య తరహా పత్రికలు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ బిల్స్ ఇవ్వడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనేక సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది. తెలంగాణలో ఏర్పడి 12 ఏళ్ళు దాటి 13 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ రోజు కూడా జర్నలిస్టుల సమస్యల పట్ల గత ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ఈ ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో వ్యవహరిస్తూ జర్నలిస్టుల హక్కుల సాధనలో చాలా ఇబ్బందులు పెడుతుంది. ఈ సమస్యల పోరాటానికి ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ధర్నాకు మద్దతు ప్రకటించి వచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులు ఈ రోజు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి వెంటనే చొరవ చూపాలి. అఖిలేషన్ల సమస్య ఇప్పటికీ పెండింగ్ లో ఉంది. 2 ఏళ్ళు బిల్లులు కూడా అడ్వర్టైజ్మెంట్ బిల్లులు కూడా ఇవ్వకుండా వాళ్ళని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే హెల్త్ కార్డులు, ఇళ్ల పట్టాలు, అనేక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, ఎలాంటి చొరవ తీసుకోవట్లేదు. ఇప్పటికే జర్నలిస్టుల సమస్యల పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎన్నోసార్లు ఆందోళనలు నిర్వహించింది. మా ఓపికను పరీక్షించదని రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం. అలా ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి ఉద్యమం నిర్వహించడానికి ఇలాంటి త్యాగాలు చేయడానికి మేము వినకపోవడం హెచ్చరిస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు 6 నెలల పాటు మనము గవర్నమెంట్ కు గ్రేస్ పీరియడ్ ఇచ్చాం. ఏ ప్రభుత్వానికైనా గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి. వెంటనే మన సమస్యల మీద అడుగొద్దు, పోరాటం చేయొద్దని చెప్పేసి శాంతియుతంగా ఉన్నాం. తర్వాత అనేక సార్లు మంత్రులకు, ముఖ్యమంత్రికి, అధికారులకు అందరికీ కూడా మన సమస్యల మీద మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క సమస్యను కూడా జర్నలిస్టు సమస్యను పరిష్కరించలేదు. ఇంత నిర్లక్ష్య వైఖరి, ఇంత వివక్ష తెలంగాణ రాష్ట్రంలో ఉండడం, మనం సాధించుకున్న తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత అధ్వానంగా మారుతుందనేది మనం ఊహించలేదు. జర్నలిస్టులకు మేలు జరుగుతుంది అనుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేలుగా ఉన్నదని చెప్పేసి మనం భావించాల్సి వస్తుంది. అప్పుడే బాగుండే, కానీ తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జర్నలిస్టు బతుకులు ఏమైంది? అందుకే ఇవాళ మనం అమరవీరులకు మెమోరాండం ఇస్తున్నాం. అధికారులకు ఇచ్చాం, పాలకులకు ఇచ్చాం మెమోరాండం. ఇప్పుడు అమరవీరులకు వాళ్ళ ఆత్మ ఘోషిస్తాయి. జర్నలిస్టులు తెలంగాణ కోసం ప్రజల నుండి ప్రజలతో నుండి తెలంగాణ కోసం పోరాడిన కలం కార్మికులు వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? తెలంగాణ అమరవీరులకు చెప్పుకోవాల్సి వస్తుంది. మెమోరాండం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి పాలకులారా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి తెలంగాణ జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యల నుండి తప్పకుండా పరిశీలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా మాట్లాడితే మాట్లాడాలి.
చేపట్టినటువంటి గన్ పార్క్ దగ్గర నుంచి ర్యాలీ చేపట్టినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య గారికి ఖమ్మం జిల్లా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిరంతరం మన జర్నలిస్టు సమస్యలపై అనేక దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ 33 జిల్లాల నుంచి విచ్చేసినటువంటి మన జర్నలిస్టు మిత్రులందరూ కూడా ఖమ్మం జిల్లా సమితి నుంచి కమిటీ నుంచి విప్లవందనాలు తెలియజేస్తూ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ 2014లో ఏర్పడక ముందు ఏదైతే ఉద్యమం చేశామో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కలం కార్మికులకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి 4 కోట్ల జనాభా కాస్త 5 కోట్లుగా చేరింది. మన జర్నలిస్టులు కూడా ఉన్నటువంటి సంఖ్య ఉమ్మడి ఏదైతే మొత్తం ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో ఇప్పుడున్నటువంటి తెలంగాణ స్టేట్ లో మొత్తం కూడా 46,706 మందికి అక్రిడేషన్ కార్డులు ఇచ్చారు. జీవో నెంబర్ INPR కార్యాలయం 103 జీవో ప్రకారంగా. కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో స్థాయిలో ఉన్నటువంటి జర్నలిస్టులు 16,000 మంది, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిల వరకు 28,000 మంది. ఈ విధంగా మీరు సబ్ డివిజన్ చేసి ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కూడా అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి. మీరు అర్హులైన వారు కాదు, ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కి ఇవ్వాలి మీరు. ఎందుకంటే వితౌట్ శాలరీతో పనిచేసేది ఎవరంటే ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఒక్కడే. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ తరుణంలో ఫ్రీగా మనకి అన్ని కూడా ఏదైతే టోల్ గేట్లు ఉన్నాయో అక్కడ కూడా మనకి మన అక్రిడేషన్ కార్డు చూపించిన ఫ్రీగా పంపించేవాళ్ళు. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసే పని రాష్ట్రాలు కాదు, దేశాలు కాదు, ప్రపంచంలో ఉన్న 103 దేశాలు నరమేధం సృష్టిస్తున్నటువంటి ట్రంప్ పేరు తీసుకొచ్చి ఖమ్మం హైదరాబాద్ లో ఉన్నటువంటి హైటెక్ సిటీలలో దగ్గరలో ఉన్న డెవలపింగ్ ఇది ఏదైతే ఫైనాన్షియల్ డెవలప్ అవుతుందో ఆ ఏరియాకి ట్రంప్ పేరు పెడతారా? అంటే మీరు ఎటు తీసుకెళ్తున్నారు? తెలంగాణ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు? అది ఆలోచించుకోవాలి. మాకున్నటువంటి జర్నలిస్టులకి ఏదైతే ఎంపానల్మెంట్ ఉన్నాయో చిన్న తరహా మధ్య తరహా వారికి ఇవ్వాల్సినటువంటి యాడ్కు సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా మీరు వెంటనే చెల్లించాలి. లేని ఎడల ఈ యొక్క ఉద్యమాన్ని శాంతియుతంగా చూశారు. భవిష్యత్తులో దశల వారీగా ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు సోమయ్య గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ముగిస్తున్న నా పేరు నానబాల రామకృష్ణ, ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్. మీ అందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన సమస్యలు చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, మన సమస్యలు పరిష్కరిస్తే మనకు మంచి రోజులు వచ్చాయని చెప్పేసి మనం ఎంతో సంతోషించాం జర్నలిస్టులుగా. కానీ గత ప్రభుత్వం 9.5 ఏళ్ల పాటు ఒక్క సమస్యను పరిష్కరించలేదు. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ జర్నలిస్టుల జీవితాలతో చెలగాటమాడుతుంది. కాబట్టి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎంతో ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల స్థలాలు కానీ, అక్రిడేషన్ కార్డు కానీ, హెల్త్ కార్డులు, కనీసం పత్రికలకు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ బిల్స్ 2.5 సంవత్సరాలుగా బిల్స్ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది చిన్న పత్రికల నిర్వాహకులు అవసరం పడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు, పత్రికలను మూసివేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం వెంటనే మేల్కొనాలి, ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మనందరం కూడా ఇలా అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మనం శాంతియుతంగానే ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నాం. అదే పద్ధతిలో, ఎందుకంటే మనం జర్నలిస్టులము ఏదో మన పొలిటికల్ పార్టీ కాదు, లేకపోతే రాజకీయ పార్టీ కాదు, కుల సంఘం కాదు, వేరేది కాదు. కాబట్టి జర్నలిస్టులం కాబట్టి మనందరం కూడా శాంతియుతంగానే ఇప్పటి వరకు శాంతియుతంగానే నిర్వహించాము. ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాం, అయినా కూడా స్పందించలేదు, సమస్యలు పరిష్కరించలేదు. కాబట్టి వాళ్ళ అందరం కూడా ఇవాళ హైదరాబాద్ కు గన్ పార్క్ నుంచి ఇచ్చే గతి లేదు. అక్రిడేషన్లు కూడా 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాలైనా కూడా కొత్త అక్రిడేషన్లు పడి కూడా అవస్థలు అవయమయంలో పడుతున్నారు అంత జర్నలిస్టులు. ఎందుకు ఇలా చేస్తుంది గవర్నమెంట్? జర్నలిస్టులను ఎందుకు వివక్ష చూపుతుంది జర్నలిస్టుల పట్ల? కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. లేదంటే ఇవాళ వచ్చింది కొద్దిమంది ముఖ్య నాయకులే ఇక్కడ హైదరాబాద్కు వచ్చింది. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ కూడా మేము కదిలించి మరొకసారి చలో అసెంబ్లీ లేకపోతే చలో సెక్రటరీ ముట్టేసి కార్యక్రమం చేపడతామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సానుకూలంగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కానీ ఇలా జర్నలిస్టులకు ఏం చేశారు? ఇంత 12 సంవత్సరాలు అయితే తెలంగాణ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో
ఇదివరకు ఒక ప్రభుత్వం రెండు దశలుగా ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం కూడా అన్యాయం జరిగింది జర్నలిస్టులకు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలైంది. ఇంతవరకు కూడా జర్నలిస్టుల సమస్యలు ఏ ఒక్కరు పరిష్కరించలేదు. అన్యాయం జరుగుతుంది. ఎంతోమంది ఇలా పేపర్లు పెట్టుకొని చిన్న పేపర్లు తెలంగాణలో బతుకుతున్నారు జర్నలిస్టులు. వాళ్లకు ఇవ్వాల్సిన అడ్వర్టైజ్మెంట్లు బిల్స్ 2.5 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. వాళ్ళు ఎట్లా బతకాలి, ఎట్లా వాటిని నడపాలి పత్రికలని, ఇలా మూసుకునే పరిస్థితి వచ్చింది పత్రికలని. కాబట్టి ప్రభుత్వం ఎటుపోతుంది, ఏం చేస్తుంది? జర్నలిస్టులకు పుట్టి హామీలు ఇచ్చి వారిని ఏదో తృప్తి పెడుతున్నారు తప్ప ఆచరణలో మాత్రం ఏ ఒక్కటి సమస్య పరిష్కరించలేదు. ఇళ్ల స్థలాలు అన్నారు ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు. ఇళ్ల స్థలాలు రోజు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇచ్చిన చెలో హైదరాబాద్ పిలుపుని అందుకొని రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఫెడరేషన్ నాయకులు, ముఖ్య నాయకులంతా ఇక్కడికి హైదరాబాద్ తరలించారు. గన్ పార్క్ నివాళులు అర్పించాం. గన్ పార్కులో ఉన్న అమరవీరుల స్తూపానికి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఎందుకంటే పాలకులకు, అధికారులకు ఇదివరకే ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాం, కానీ అవన్నీ బుట్ట దాఖలయ్యాయి. ఆ సమస్యలను పట్టించుకోలేదు, ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ సాధించుకున్న, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన, ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్తూపానికి మేము ఇలా మెమోరాండం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి తెలంగాణ